హే గాయ్స్, సో సమ్మర్లో హీట్ని ఎస్కేప్ అవ్వడానికి మేమైతే ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ వచ్చేసాము. ఇక్కడికి ఎలా వెళ్ళాము, ఏమి ఎక్స్పీరియన్స్ చేసాము తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళాల్సిందే. సో లెట్స్ స్టార్ట్. ఈ ఎల్లోస్టోన్ 1872లో యుఎస్లో ఫస్ట్ బిల్డ్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 3 స్టేట్స్ కవర్ అయ్యి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వయామింగ్లో ఉంటుంది, తర్వాత మోంటానా అండ్ ఐడాహో. ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే అటు వైల్డ్ లైఫ్ అండ్ జియోథర్మల్ ఏరియాస్ లైక్ గీజర్స్, క్యాంపింగ్, హైకింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ పార్క్ మొత్తం 1000 miles ఆఫ్ హైకింగ్ ఉందంట. మేమైతే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్ అని చెప్పేసి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ సాల్ట్ లేక్ సిటీ అనమాట. మిగతా ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి, బట్ దట్ వెరీ కాస్ట్లీ. సో మేము వెస్ట్ ఎల్లోస్టోన్లో స్టే దొరకడం వల్ల మాకు సాల్ట్ లేక్ సిటీ నుంచి 4.5 hours జర్నీ అయింది. ఫస్ట్ డే మార్నింగ్ 8:30 అలా స్టార్ట్ అయ్యాము. లాంగ్ వీకెండ్ అవ్వటం వల్ల ఎంట్రన్స్ దగ్గర చాలా క్యూ ఉంది. ఫస్ట్ డే ఎల్లోస్టోన్ నుండి ఈ పార్ట్ ఆఫ్ స్ట్రెచ్ని కవర్ చేశాము. కొంచెం దూరం వెళ్ళగానే వెహికల్స్ అన్నీ స్లో అయ్యాయి. ఎందుకు అని చూస్తే బైసన్ రోడ్ పక్కనే నుండి వెళ్తుంది. సో బేసిక్గా ఇక్కడ వైల్డ్ లైఫ్ రోడ్ పక్కన ఆర్ కంచు మేర్లో కనిపించిన ఎక్కడికక్కడ వెహికల్స్ ఆపేసి ఆర్ స్లో చేసి ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది క్రాస్ అవ్వగానే మాకు ఫౌంటైన్ పెయిన్ పాట్లో స్టాప్ చేసాము. ఇక్కడ కొన్ని గీజర్స్ చూసామన్నమాట. ఇక్కడ గీజర్స్ ఎక్స్ప్లోర్స్ అవుతూ ఉంటాయంట పర్టికులర్ టైమ్స్లో. ఇది అయ్యాక నెక్స్ట్ స్టాప్ మిడ్వే గేజర్ బేసిన్ అండ్ గ్రాండ్ ప్రిస్మాటిక్ స్ప్రింగ్కి వెళ్ళాము. ఆల్మోస్ట్ 1 hour ట్రైల్ ఉండింది. ఇక్కడ మిడ్వే గేజర్ బేసిన్ నుండి అలా వాటర్ ఫ్లో అయ్యి పక్కన ఉన్న రివర్లోకి వెళ్తాయి. కొన్ని ట్రైల్స్లో వుడెన్ బ్రోడ్ వాకే ఉంటుంది. వాల్కనిక్ ఏరియా కాబట్టి దాని మీదే వెళ్ళమని ఎక్కువగా సజెస్ట్ చేస్తారు. అలా నడుస్తూ ఉన్న తర్వాత గ్రాండ్ ప్రిస్మాటిక్ స్ప్రింగ్ వచ్చింది. ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. దీన్ని స్పెషాలిటీ ఏంటంటే ఎందుకు అలా కలర్ఫుల్గా ఉంటుంది అనేది అక్కడ చదివి తెలుసుకోవచ్చు. ఈ స్టాప్ పక్కనే ఫెయిరీ ఫాల్స్ ట్రైల్కి వెళ్తే ఒక పాయింట్ నుండి గ్రాండ్ ప్రిస్మాటిక్ స్ప్రింగ్ టాప్ వ్యూ క్లియర్గా కనిపిస్తుంది ఇలాగా. నెక్స్ట్ స్టాప్ ఓల్డ్ ఫెయిత్ఫుల్ ఇన్ దగ్గర ఆగాము. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. ఇక్కడ 1900sలో వుడెన్ లాగ్స్ అండ్ స్టోన్స్తో స్టైలిష్గా స్ట్రక్చర్ చేశారు. ఇది ఇక్కడ స్పెషాలిటీ. ఇక్కడ క్లాక్ కూడా కాపర్ వుడ్ ఐరన్తో చేసి ఉంటుంది. ఇక్కడ అకామిడేషన్స్ కూడా దొరుకుతాయి, బట్ చాలా ముందు బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. అలా స్ట్రక్చర్ వ్యూస్ తోటి ఎక్స్పీరియన్స్ చేసాము. మాకు చాలా మంచిగా అనిపించింది. దెన్ లంచ్ చేసిన తర్వాత ఓల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ దగ్గరికి వెళ్ళాము. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ 1 to 1.5 hourకి ఎక్స్ప్లోర్ అవుతుంది. అక్కడ ఉన్న పార్క్ రేంజర్స్ని అడిగితే టైం చెప్తూ ఉంటారు. సో మాకు టైం ఉండటం వల్ల పక్కనే ఉన్న అప్పర్ గేజర్ బేసిన్ ట్రైల్కి వెళ్ళాము. ఒక్కొక్క గీజర్కి ఒక్కొక్క నేమ్ ఉంది బయో. ఇక్కడ ఇవి కూడా టైంని బట్టి ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ స్పెసిఫై చేస్తారు ఇన్ని అవర్స్ ఆర్ ఎన్ని డేస్కి ఎక్స్ప్లోర్ అవుతుంది అని. మేము వెళ్ళినప్పుడు లయన్ గీజర్ అనే గీజర్ ఎక్స్ప్లోర్ అయ్యింది. దీనిలో వాటర్ పక్కనే ఉన్న జనాల మీద కూడా పడ్డాయి. ఈ ట్రైల్ అయిపోయేలోపు ఓల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ ఎక్స్ప్లోరింగ్ టైం అయింది. సో ఇక్కడ వ్యూయింగ్కి బెంచెస్ అరేంజ్ చేస్తారు. ఇది 55 meters హైట్ ఎక్స్ప్లోర్ అవుతుంది కాబట్టి కొంచెం దూరంగానే ఉంటుంది. డే 1 అనేది అలా అయిపోయింది. కొంచెం కొత్తగా ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నాకైతే. డే 2 6 కల్లా స్టార్ట్ అయ్యి ఈ సైడ్ ఆఫ్ ఎల్లోస్టోన్ వెళ్ళాము. ఈ పార్ట్ అంతా విజిట్ చేసాము త్రూ లమార్ వ్యాలీ. ఎర్లీ మార్నింగ్స్ వల్ల వైల్డ్ లైఫ్ అనేది చాలా చూసామన్నమాట. లైక్ బేర్స్, బైసన్స్, ఎల్క్, వూల్స్. సో మిగతా టైమ్స్లో కూడా ఉంటాయని, కాకపోతే తక్కువ కనిపిస్తాయంట. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ చాలా వరకు కనిపిస్తూ ఉంటాయంట. సో డే 2 ఫస్ట్ స్టాప్ గిబ్బన్ ఫాల్స్ దగ్గర ఆగాము. మంచి ఫొటోస్ అండ్ వ్యూయింగ్ పాయింట్. నాకైతే వెళ్ళబుద్ధి కాలేదు అక్కడి నుంచి. నెక్స్ట్ స్టాప్ మేము ఆగింది నారిస్ గేజర్ బేసిన్ దగ్గర. ఇక్కడ 2-3 ట్రైల్స్ ఉన్నాయి. మేమైతే ప్రాస్లెన్ బేసిన్ వెళ్ళాము. ఇక్కడ నాకైతే కంప్లీట్ వేరే వరల్డ్లోకి వచ్చినట్టు అనిపించింది. గీజర్స్ మధ్యలో అలా నడుస్తూ చాలా బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్ కూడా.
నెక్స్ట్ స్టాప్ మేము మమ్మోత్ హాట్ స్ప్రింగ్స్ దగ్గర ఆగాము. మమ్మోత్ హాట్ స్ప్రింగ్స్ ప్లేస్ ఎలా ఫామ్ అయిందంటే ఓవర్ ద టైమ్ పీరియడ్ గీజర్స్ ఎరప్ట్ అవుతున్న కొద్దీ డిఫరెంట్ మినరల్ డిపాజిట్స్ అండ్ డిఫరెంట్ థర్మోఫైల్స్ అవ్వటం వల్ల అక్కడ డిఫరెంట్ రాక్స్ మీద అండ్ డిఫరెంట్ కలర్స్ ఫామ్ అయ్యాయి. ఈ మమ్మోత్ హాట్ స్ప్రింగ్స్ కొంచెం హిల్ పైన కొండ మీద ఉంటుంది, హైట్లో ఉండటం వల్ల. సో మేము కొండ దిగి లమార్ వ్యాలీ వైపు వెళ్ళాము. టవర్ ఫాల్స్ అండ్ లమ్మర్ వ్యాలీ వైపు ఈ రోడ్ వింటర్స్లో క్లోజ్ అయి ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలంటే మే ఎండ్ టు జూలై మ్యాక్సిమం ఓపెన్ అయి ఉంటాయి అన్నమాట. ఎల్లోస్టోన్లో చాలా ప్లేసెస్లో ఫిషింగ్, కయాకింగ్ చేయొచ్చు, బట్ దీనికి పర్మిషన్స్ ఉండాలి. ఇక్కడ హైకింగ్ ఆర్ క్యాంప్ గ్రౌండ్స్ కావాలి అంటే చాలా ముందు బుక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 1 year to 6 months ఇంక్లూడింగ్ పార్క్లో అకామిడేషన్స్ కూడా. డే 3 వచ్చేసి ఈ పార్ట్ ఆఫ్ ఎల్లోస్టోన్ని కవర్ చేసాము టిల్ వెస్ట్ థంబ్ వరకు. ఫస్ట్ స్టాప్ మేము గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఎల్లోస్టోన్లో ఆగాము. ఇక్కడ ఆర్టిస్టిక్ పాయింట్, ఇన్స్పిరేషన్ పాయింట్ అండ్ గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఎల్లోస్టోన్ పక్కపక్కనే ఉంటాయి. ఫస్ట్ స్టాప్ గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఎల్లోస్టోన్ వెళ్ళాం కాబట్టి ఒక చిన్న ట్రైల్ ఉంటుంది, క్యానియన్ మధ్యలో నుండి రివర్ ఫ్లో అవుతూ ఉంది. పిక్చర్స్ కూడా బాగా వస్తాయి ఇక్కడ. సో దీని తర్వాత ఆర్టిస్ట్ పాయింట్ వరకు ట్రైల్ ఉంటుంది, ట్రై చేయొచ్చు. మేము కొంచెం దూరం వెళ్ళి తిరిగి వచ్చాము. నెక్స్ట్ ఆర్టిస్ట్ పాయింట్ అండ్ ఇన్స్పిరేషన్ పాయింట్ కూడా కవర్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్ లేక్ ట్రైల్ అనేది ఒక ఫేమస్ ట్రైల్ అంట, చాలా బాగుంటుందంట. డ్యూ టు సన్నీ వెదర్ మేమైతే వెళ్ళలేకపోయాము. ఇక్కడ ట్రైల్స్ అన్నిటికీ బేర్ స్ప్రే అనేది మ్యాండేటరీ టు బీ అవేర్ ఆఫ్ బేర్స్. తర్వాత త్రూ హిడెన్ వ్యాలీ మడ్ వాల్కెనోకి వెళ్ళాము. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఈ మడ్ వాల్కెనో పక్కన బైసన్ ఉంది. సడన్గా అటాక్స్ చేస్తాయని చెప్పేసి అక్కడున్న పార్క్ రేంజర్స్ ఎక్కువసేపు ఉండనివ్వలేదు. అక్కడే డ్రాగన్ మౌత్ స్ప్రింగ్ స్పాట్ ఉంది. డ్రాగన్ మౌత్ స్ప్రింగ్ షేప్ లాగా ఉంది కాబట్టి నేమ్ అట్లా వచ్చిందని అనుకున్నాం మేమైతే. ఈ రూట్లో ఫైనల్ స్పాట్ లే హార్డీ ర్యాపిడ్స్. ఇక్కడ కింద రివర్కి చిన్న ట్రైల్ ఉంటుంది. ఈ రివర్ దగ్గర ఫిషెస్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్ అలా పైకి ఎగురుతాయంట బికాజ్ ఆఫ్ లో. ఎల్లోస్టోన్ రివర్ పక్కనే వాక్వే ఉంటుంది. రివర్ని కూడా పట్టుకున్నాం మేము. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ కూడా. వెస్ట్ థంబ్ నుంచి వెళ్తుంటే గ్రాండ్ టీటన్ పార్క్ ఉంటుంది ఎల్లోస్టోన్ దాటగానే. సో దీంతో పాటు దాన్ని కూడా కవర్ చేసాము ఫర్ 2 days. అక్కడ ఏం ఎక్స్పీరియన్స్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ గైస్.